ఓకే. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఎన్ఐడి ప్లస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ ఇట్ ఈస్ రియల్లీ వండర్‌ఫుల్. వై? బికాస్ ఉన్నటువంటి యాక్చువల్ సిస్టమ్‌ని వీఆర్ ఎన్హాన్స్ చేసాం. ఈ ఎన్హాన్స్‌మెంట్‌లో అండ్ ఆల్ ద డీటెయిల్స్ మీకు ఈరోజు తెలియజేయబడుతుంది. ఎన్ఐడి ప్లస్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలి? ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎన్ఐడి ప్లస్ అనేటువంటి సిస్టమ్ ఏంటంటే మీరు ప్యూర్‌లీ అర్థం చేసుకోండి. ఇది ఒక పర్సన్ యొక్క మైండ్ సెట్‌ని మరియు ఇన్‌కమ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసేది. దట్స్ ప్రతి ఒక్క పర్సన్ కూడా వాళ్ళకి ఓన్ టైంలో అండ్ వాళ్ళు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉందో ఆ టైంలో ఈ యొక్క ఆపర్చునిటీ గురించి తెలుసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ గురించి మీరు వర్క్ చేయొచ్చు. మీకంటూ ఒక మంచి హెల్త్‌ని, కొంచెం ఇన్‌కమ్‌ని అండ్ స్లోగా మీ యొక్క టీమ్‌ని బిల్డ్ చేసేటువంటి ఆపర్చునిటీ. సో, జనరల్‌గా మనం ఏం టీచ్ చేస్తున్నాం? ఎన్ఐడి ప్లస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, జనరల్‌గా పీపుల్‌కి ఒక డిఫరెంట్ 5 డిఫరెంట్ ఫియర్స్ అంటే కొన్ని రకాలైనటువంటి భయాలతో ప్రతి ఒక్కరు జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతది. ఎన్ఐడి ప్లస్ అనేటువంటిది ఏంటంటే, ఒక మెంబర్ ఎవరైతే ఈ యొక్క ఆపర్చునిటీలో లేకపోతే ఈ యొక్క కాన్సెప్ట్‌లో యాస్ ఎ కమ్యూనిటీ మెంబర్ అయ్యారో అండ్ వాళ్ళకి అండ్ ఫీరింగ్ గెట్టింగ్ ఓల్డ్ యాక్చువల్‌గా ముసలితనం వస్తుందని భయంతో ఉంటే మీ అందరికి ఇదొక మంచి అవకాశం వస్తుంది. మంచి అవకాశం. ఎందుకంటే ముసలితనంతో ఎక్కువ మందికి అతి త్వరగా అండ్ మరణానికి దగ్గరగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాన్ని కొంచెం డిలే చేసుకునేటువంటి ఆపర్చునిటీ. అండ్ దీంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా పావర్టీ ఉంటుంది. ఆ పావర్టీని దూరం చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల కామన్‌గా ఉండేటువంటి నార్మల్ హ్యూమన్ యొక్క మెంటాలిటీ అండ్ ఏదో ఒక సిక్‌నెస్‌తో బాధపడుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్‌ని మొత్తం మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. అట్ ఏ సేమ్ టైమ్ ప్రతి ఒక్క పర్సన్‌కి అగ్లీనెస్ ఉంటది అండ్ బ్యూటీ కావాలనుకుంటున్నారు. యెస్! వి ఆర్ వెరీ సూన్ కమింగ్ ఇంటు ద బ్యూటీ ప్రొడక్ట్స్‌తో కూడా మనం త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. సో, నౌ వాట్ ఈస్ ద వెల్‌నెస్ ఎగ్జాక్ట్‌లీ? మీరు ఎన్‌ఐడి ప్లస్ అనేటువంటి ఈ కాన్సెప్ట్‌లో కంప్లీట్‌గా మీకు వెల్‌నెస్‌ని మాత్రమే ట్రీట్ చేస్తుంది. ప్రతి ఒక్క పర్సన్ ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, సోషల్ వెల్ బీయింగ్‌తో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాంటి డిసీజెస్‌ని ఆప్షన్స్ చేయట్లేదు. బట్ ప్రతి ఒక్కరికి ఒక మంచి లైఫ్ స్టైల్ అంటే వెల్‌నెస్ అనేది ఒక లైఫ్ స్టైల్. అది ప్రతి ఒక్కరు కూడా దాన్ని వన్ టైమ్ గోల్‌గా కాకుండా ఒక డైలీ హ్యాబిట్‌గా వాళ్ళ యొక్క లైఫ్‌లో వాళ్ళు క్రియేట్ చేసుకొని ఒక లాంగ్ టర్మ్ వెల్త్‌ని మరియు హ్యాపీనెస్‌ని బిల్డ్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ. అందుకనే ఎన్ఐడి ప్లస్ ఫ్యూచర్‌ని ముందుగానే అర్థం చేసుకున్నది. అండ్ రాబోయేటువంటి నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా యాంటీ ఏజింగ్ మీద ఉంటుంది. అండ్ రీసెంట్‌గా అండ్ ఈ మంత్ 9థ్‌న అండ్ ఫస్ట్ యాంటీ ఏజింగ్‌కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫ్యూచర్ బయోసైన్స్ కంపెనీ డాక్టర్ డేవిడ్ సిన్క్లేర్ యొక్క పూర్తి తన యొక్క రీసెర్చ్‌లో ఫస్ట్ అండ్ యాంటీ ఏజింగ్ డోసేజ్‌ని ఒక డైరెక్ట్ పేషెంట్స్‌కి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దీని మీద చాలా రకాలైనటువంటి వీడియోస్ కూడా మార్కెట్‌లో వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ప్రతి ఒక్క పర్సన్ యాంటీ ఏజింగ్‌తో ఉండాలి. లైఫ్‌ని ఎక్స్‌టెన్షన్ చేసుకునే దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. వై? బికాజ్ ప్రతి ఒక్కరికి యాంటీ ఏజింగ్ కావాలి. అంటే నేను ఎప్పటికీ త్వరగా ముసలి వ్యక్తి కాకుండా అండ్ నా లైఫ్‌ని ఒక హెల్తీగా, యంగ్‌గా ఎక్కువ కాలం జీవించేటువంటి అవకాశాన్ని ఈరోజు మార్కెట్‌లో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి నెక్స్ట్ ఎవల్యూషన్ అంతా కూడా ఒక అడ్వాన్స్డ్ జెనెటిక్ మోడిఫికేషన్‌తో ఇప్పుడు ఉండేటువంటి సైన్స్ బాగా డెవలప్ అవుతుంది. అండ్ దీనివల్ల మన యొక్క డీఎన్ఏని రిపేర్ అవ్వడం, అలాగే డీఎన్ఏని మోడిఫికేషన్ చేసుకోవడం అండ్ బేసిక్ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఏజింగ్ ప్రాసెస్‌కి అంటే వయసు పెరిగేటువంటి క్రమానికి కామన్‌గా ఏదైతే ఒక బేసిక్ ఫండమెంటల్ వేవ్ ఉందో వాటిని రిమూవ్ చేస్తున్నారు. మీరు ఏ ఆపర్చునిటీలో అయినా ఉండండి. బట్ యాంటీ ఏజింగ్ అనేది ప్రతి కామన్ మ్యాన్‌కి మీ ఇంట్లోనూ, మా ఇంట్లోనూ ప్రతి ఒక్క వ్యక్తికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి యాంటీ ఏజింగ్ అలాగే యంగ్ జనరేషన్‌తో ప్రతి ఒక్కరు తన యొక్క యంగ్‌గా తన యొక్క బాడీని ఎక్కువ కాలం సస్టైనబుల్ చేయడంతో పాటు ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ రాకుండా మన బాడీని మనం కాపాడుకోవచ్చు. అలాంటి బేసిక్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్‌ని ఎన్ఐడి ప్లస్ మార్కెట్‌లో టీచ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఏజ్ అనే దాని సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోమంటుంది. ఏజ్ యొక్క పారాడాక్స్‌ని తెలుసుకుంటే ఒక కామన్ మ్యాన్ 60 ఇయర్స్‌లో కూడా ఒక 30 ఇయర్స్‌లా యంగ్‌గా కనిపించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఒక 30 ఇయర్స్ ఓల్డ్ ఫెలో అండ్ 60 ఇయర్స్ లాగా తన యొక్క బాడీని మార్చుకునేటువంటి స్థాయి ఈ రోజు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏజింగ్ ప్రాసెస్ అనేది ఏదో ఒక మన యొక్క క్యాలెండర్‌లో ఇయర్స్ చేంజ్ అవ్వడం కాదు. మన యొక్క ఎంటైర్ బాడీలో ఉండేటువంటి సెల్యులర్ యొక్క ఆప్టిమైజేషన్‌ని అలాంటి ఆప్టిమైజేషన్‌తో ఎక్కువ సెల్స్‌ని ఎక్కువ కాలం యంగ్‌గా మనం మన బాడీలో బిహేవ్ చేసేలాగా చేస్తే మనం ఎప్పుడు కూడా యంగ్‌గా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఇలా
ఇలాంటి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి కూడా ఎన్ఏడి ప్లస్ తెలియజేస్తూ వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మెంబర్ కూడా వెల్కమ్ టు ఎన్ఏడి ప్లస్. ఎందుకంటే దిస్ ఈస్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఎలాగ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది? మీ యొక్క ఏజ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మీ లైఫ్ ఎక్స్టెన్షన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. మీకంటూ మీరు ఒక మంచి వెల్త్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఎన్ఏడి ప్లస్ అనేటువంటి ఈ ఆపర్చునిటీ మీకు పనిచేస్తుంది. మనందరికీ తెలుసు, మనకు ఇడెన్ ట్రూత్ ఏంటంటే మన యొక్క ఏజింగ్ ప్రాసెస్లో ఏజింగ్ అనేది ఇయర్స్ మీద కాకుండా మన సెల్యులర్ యొక్క డ్యామేజింగ్ ప్రాసెస్ మీద జరుగుతుంది. ఆ సెల్స్ని మళ్ళీ రీజనరేట్ చేసేటువంటి ఎనర్జీ మాలిక్యూల్స్ కొన్ని ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ వాటి మీద పూర్తి స్థాయి అవగాహన చాలా మందికి లేదు. ఎందుకంటే మోడర్న్ లైఫ్ అనేది మన యొక్క ఎంటర్ బాడీని, మన యొక్క హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. లైక్ స్ట్రెస్ అండ్ పొల్యూషన్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ఇలాంటివన్నిటిని మీరు తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి బాడీకి కూడా కామన్గా రిపేర్ చేసుకునేటువంటి మెకానిజం కావాలి. అలాంటి మెకానిజంని మళ్ళీ ఇది తిరిగి తీసుకొస్తుంది. అందుకని రియల్ ఎనిమీ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ మన యొక్క రియల్ ఎనిమీ ఏంటంటే మన బాడీని మనం మళ్ళీ రీసెట్ చేసుకోలేకపోవడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ మీద అవేర్నెస్ ఉంటుంది. మార్నింగ్ వాకింగ్స్కి వెళ్తున్నారు, హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారు, అండ్ ఎక్కువ ఎక్సర్సైజులు చేస్తున్నారు, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరికి హెల్త్ కాన్షియస్ డెవలప్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ద రూట్ కాజ్ ఏదైతే ఉందో, అంటే రియల్గా రూట్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవడం అనేది చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు. సో నౌ వీఆర్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. మనం ఈ యొక్క కాన్సెప్ట్ని మార్కెట్లో అందరికి అర్థమయ్యేలాగా చెప్తున్నాం. ఒకటే ఒక మాటతో, మీరు ఏజ్ అయ్యేది ఇయర్స్ వల్ల కాదు, మీ సెల్స్ యొక్క డ్యామేజ్ వల్ల. మీ సెల్స్ని మళ్ళీ మీరు రీజనరేట్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాసెస్ అనేది మన యొక్క బాడీలో ఉన్నటువంటి డిఎన్ఏని మనం మెరుగుపరుచుకోవడం వల్ల, మన యొక్క డిఎన్ఏని మళ్ళీ మనం పూర్తిగా, అంటే ఒక సిస్టమాటిక్ వేలో మన డిఎన్ఏని మళ్ళీ మనం రీఫంక్షనింగ్ చేసే విధంగా మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు. అందుకనే కామన్గా మన డిఎన్ఏ కామన్గా డ్యామేజ్ అవుతుంది. బికాస్ వీఆర్ ఆల్ ఇన్ ద మోడర్న్ లైఫ్. అట్ ఎ సేమ్ టైం అందరం మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ బాగా యూజ్ చేస్తున్నాం. దీనికి అంతా ఇంటర్నెట్ ప్రపంచం అయిపోయింది. సో యువి రేడియేషన్ అనేది ఎక్కువ కాలం మన యొక్క హ్యూమన్ బాడీని డ్యామేజ్ చేస్తుంది. దానికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కామన్గా దానికి తోడవుతుంది. మన బాడీకి ఈ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ కానీ సెల్ డ్యామేజ్ కానీ ఎక్కువ అవడం వల్లే మన బాడీకి అనేక రకాలైనటువంటి డిసీజెస్తో పాటు ఏజింగ్ ప్రాసెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన బాడీకి కన్సిస్టెంట్ రిపేర్ అనేది అవసరం. కానీ రిపేర్ కోసం ఏం చేయాలంటే మన యొక్క బాడీని రిపేర్ చేసుకోవాలంటే మనం కంప్లీట్గా మనం ఎనర్జీ మాలిక్యూల్స్ మీద డిపెండ్ అయి ఉండాలి. ఇది ఒక చాలా క్రిటికల్ పార్ట్. మన డిఎన్ఏ రిపేరింగ్ సిస్టమ్ అంతా కూడా కొన్ని ఎనర్జీ మాలిక్యూల్ ఫంక్షన్స్ వల్ల రీసెట్ అవుతుంది. కాబట్టి ఒక సిగ్నిఫికెంట్ సెల్యులర్ ఎనర్జీని మనం మన బాడీకి ఇవ్వగలిగితే అది మన బాడీ యొక్క రిపేరింగ్ ప్రాసెస్ని ఎక్సలేటర్ చేసి డ్యామేజింగ్ ప్రాసెస్ని స్లో చేస్తూ ఏజ్ కాకుండా మన యొక్క శరీరాన్ని కాపాడుతుంది. అందుకనే ఇలాంటి ఎనర్జీ మాలిక్యూలే ఇప్పుడు మనం ఎన్ఎంఎన్ అంటున్నాం. ఇది ఒక 5th జనరేషన్ ఆఫ్ ఎనర్జీ మాలిక్యూల్. ఎన్ఎంఎన్ అంటే నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్. ఇట్స్ నాట్ ఏ ట్రెండ్ అండి. ఇది కంప్లీట్గా ఒక సైంటిఫిక్ బయోలాజికల్ అప్గ్రేడింగ్ ప్రాసెస్. అండ్ కామన్ పీపుల్ నెక్స్ట్ కమింగ్ ఒక 5-6 ఇయర్స్ తర్వాత 150 ఇయర్స్ బతకడం అనేది ఒక కామన్ ఆబ్జెక్ట్గా మారుతుంది. మేరీ మనం ఫస్ట్ జనరేషన్ కావచ్చు, ఇంత లైఫ్ స్పాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం మనకుంది. బట్ లిటరలీ ఈ యొక్క ఎన్ఎంఎన్ అనేటువంటి 5th జనరేషన్ ఆఫ్ మాలిక్యూల్ ఎందుకు అవసరం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. రీజన్ ఏంటంటే మన సెల్యులర్ యొక్క ఎనర్జీ ప్రొడక్షన్కి కానీ, మన డిఎన్ఏని రిపేర్ చేసుకోవడానికి కానీ, మన మెటబాలిజంని రెగ్యులేట్ చేసుకోవడం మనం ఎప్పుడైతే కామన్గా పర్ఫెక్ట్గా అలైన్ చేస్తామో మనకు ఏజింగ్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా స్లోయింగ్ డౌన్ అవుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఎన్ఎంఎన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన యొక్క హ్యూమన్ బాడీలో ఉండేటువంటి ఎన్ఏడి ప్లస్ అనేటువంటి ఒక కోఎంజైమ్ ఉంది. ఈ యొక్క కోఎంజైమ్ అనేది ప్రతి ఒక్క యాక్టివిటీ మన బాడీలో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మాట్లాడుతుంది మీరు వింటున్నారు, వినింది అర్థం చేసుకుంటున్నారు, మీకు స్క్రీన్ మీద ఒక సబ్జెక్ట్ కనిపిస్తుంది, అది మీ విజువల్ కార్టెక్స్లోకి వెళ్ళి మీ మెమరీలో కూడా స్టోర్ అవుతుంది. వీటన్నిటినీ జరిగేటువంటి దాన్నే ఒక క్రియ, అంటే ఒక యాక్టివ్ ప్రాసెస్ అంటాం. ఈ యాక్టివ్ ప్రాసెస్ని చేసేదాన్ని కోఎంజైమ్స్ అనేటివి చేస్తాయి. ఈ ఎంజైమ్స్ని మనం తెలుగులో కామన్గా ఏమంటామంటే వీటిని జీవక్రియలు అంటారు. అంటే జీవించున్నటువంటి ప్రతి ఒక్క మానవుడి యొక్క శరీరంలో ఈ జీవక్రియలు సహజంగా జరుగుతాయి. ఈ జీవక్రియలు జరగడానికి మేజర్ రోల్ ప్లే చేసేది నంబర్ 1 కోఎంజైమ్ మన బాడీలో, దీన్ని ఎన్ఏడి ప్లస్ అంటారు.
దీన్నే నికటెనమైడ్ అడినైన్ డినోక్లియోటైడ్ అంటారు. ఇది ఒక కోఎంజైమ్. ఇది ప్రతి సెల్లో కూడా రిప్రజెంట్ చేసి ఉంటుంది అనమాట. ప్రతి సెల్లోనూ ఉంటుంది. ఇలాగా ప్రతి సెల్లో ఉండేటువంటి ఈ యొక్క ఎన్ఏడి లెవెల్స్ అనేటివి ఇది ఒక సెంట్రల్ రోల్ ప్లే చేస్తుంది. ఎన్ఏడి ప్లస్ లెవెల్స్ ప్రాపర్గా ఉంటే మన మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. మన శరీరం అంతా కూడా కణాలతో నిర్మితమైంది కాబట్టి ప్రతి కణంలో కూడా ఒక ఒక ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయి. ఇక్కడ ఎవ్రీ ప్రాసెసింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ లో ఒక్కొక్కసారి ప్రతి ఒక్క సెల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని డ్యామేజ్డ్ సెల్స్ అంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద సెల్స్ అనేటివి బాడీలో ఎగ్జిట్ అయిపోతే అదొక ఇన్యాక్టివ్ సెల్ గా తయారవుతుంది. కొన్ని లాక్స్ ఆఫ్ సెల్స్ అన్ని కూడా ఇన్యాక్టివ్ అయితే దాన్ని ఒక ఇన్యాక్టివ్ ప్లేస్ గా డెవలప్ అయ్యి అది క్యాన్సర్ కి దారితీస్తుంది. జనరల్ గా శరీరంలో ఉండేటువంటి సెల్ డ్యామేజింగ్ ప్రాసెస్ ని మనం కరెక్ట్ గా అడ్డుకోవాలంటే ఎన్ఏడి ప్లస్ లాంటి ఒక కోఎంజైమ్ అనేది మైటోకాండ్రియాలో జనరేట్ చేసేటువంటి ఏటీపీ ఎనర్జీని ప్రాపర్ గా ప్రొడ్యూస్ చేయడం వల్ల, అంటే ఇది ఒక సెల్యులర్ ఎనర్జీ, మన శరీరానికి అదొక ట్రాన్స్ఫార్మర్ లాంటిది. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఖచ్చితంగా మన యొక్క పవర్ సప్లైని ఇస్తుంది ప్రతి సెల్కి. ఇలా ఎప్పుడైతే రెగ్యులేట్ చేసి మైటోకాండ్రియాలో జరిగేటువంటి ఎనర్జీ ప్రొడక్షన్ ప్రాపర్గా ఉంటే ఆటోమేటిక్గా మన యొక్క సెల్స్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ రిడాక్స్ రియాక్షన్స్ అనేటివి స్లో డౌన్ అయ్యి మన ప్రతి ఒక్క ఎగ్జిట్ అయినటువంటి ఎలక్ట్రాన్ సెల్ దగ్గరకు వచ్చి ఏదైతే డెడ్ సెల్ అయితే ఉందో ఆ డెడ్ సెల్ మళ్ళీ రీజనరేటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా ఆ సెల్ అనేది మళ్ళీ పునర్జీవం అవుతుంది. దాన్ని రిజర్వేషన్ అంటారు. అంటే రియాక్టివ్ ప్రాసెస్లోకి వస్తుంది. అంటే ఒక చనిపోయినటువంటి కణాన్ని మళ్ళీ తిరిగి బ్రతికించేటువంటి ఒక నెక్టార్ లాంటిది ఎన్ఎంఎన్ అనేది. నెక్టార్ అంటే మనం అమృతం అంటాం. అమృతం దాగి అమరత్వాన్ని, యవ్వనాన్ని తిరిగి పొందారు. సో ఎన్ఎంఎన్ లాంటి మాలిక్యూల్ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎన్ఏడి లెవెల్స్ని పెంచి అది స్లోగా ప్రతి ఒక్క ఫటిగ్యూ ప్రాబ్లం తగ్గిస్తూ, డిఎన్ఏని రిపేర్ చేస్తూ, చనిపోయిన కణాలను తిరిగి బతికిస్తూ, ఏదైతే కణం అనేటువంటిది చనిపోవడం వల్ల మన యొక్క వయసు ఎలా అయితే ముందుకెళ్ళిందో అలాగా మళ్ళీ కణాలన్నీ అభివృద్ధి చెందుతూ మళ్ళీ మన ఏజ్ అనేది రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఎవ్రీ 25 yearsకి ప్రతి ఒక్క పర్సన్ యొక్క బాడీలో 25 years రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇలాంటి ఎనర్జీ లెవెల్స్ అనేవి స్లోగా డౌన్ అవుతాయి. స్లోయింగ్ ప్రాసెస్ వల్ల మనకు ఆటోమేటిక్గా అన్ని రకాలైనటువంటి సమస్యలు స్లోగా 1 by 1 స్టార్ట్ అవుతాయి. అందుకనే ఇప్పుడు ఎన్ఎంఎన్ లాంటి ఒక యూనిక్ 5th generation ఆఫ్ మాలిక్యూల్ అనేది ఈ యొక్క ఎంటైర్ ఎన్ఏడి లెవెల్స్ కి అడ్రసింగ్ చేస్తూ ఒక యాంటీ ఏజింగ్ సప్లిమెంట్ లాగా ఇది ఉపయోగపడుతుంది. సెల్యులర్ యొక్క లెవెల్స్ లో కానీ మన యొక్క బాడీ యొక్క సింటమాటిక్ లెవెల్లో ఇది కోర్ లెవెల్లో పనిచేసి శరీరాన్ని లోపల నుంచి యవ్వనంగా తయారు చేసి అలాగే ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ని ఆపడం కోసం ఇది పనిచేస్తుంది. బట్ ఇది ఎలాంటి డ్రగ్ కాదు. ఇది కంప్లీట్ గా ఒక న్యాచురల్ సోర్స్, బయోలాజికల్ గా మనం దీని గురించి మాట్లాడితే ఇది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ ఏదైతే మనకు కొన్ని ఫ్రూట్స్ ఇస్తాయో వాటి నుంచి ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎన్ఎంఎన్ అనేది మనకు క్యాబేజ్ లో దొరుకుతుంది, అలాగే బ్రోక్లీ లాంటి దాంట్లో దొరుకుతుంది, కుకుంబర్ లో దొరుకుతుంది. మోస్ట్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి అవకాడో లాంటి ఫ్రూట్ నుంచి కూడా దొరుకుతుంది. అందుకనే ఈ యొక్క ఎంటైర్ ఆరిజిన్ అంతా కూడా ఈ యొక్క ఎన్ఎంఎన్ అనేటువంటి ఆరిజిన్ అనేది అండ్ కంప్లీట్ గా ఇది ఒక న్యాచురల్ సోర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. సో కాబట్టి ఈ ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ప్రాసెస్ మన శరీరానికి చాలా గొప్పగా పనిచేస్తుందని ఒక క్లినికల్ గా కొన్ని ట్రయల్స్ లో దీన్ని నిరూపించారు. అండ్ డాక్టర్ డేవిడ్ ఏ సిన్క్లేయర్ ఫ్యూచర్ బయోసైన్స్ సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద ఫౌండర్, ఈయన ఒక దాన్ని ఐడెంటిఫై చేశాడు. మన శరీరంలో ఎప్పుడైతే ఎన్ఏడి లెవెల్స్ అనేటువంటి బయోసింథసిస్ మెకానిజం ఒక కీ రోల్ ని ప్లే చేస్తుందో అదే మన యొక్క లైఫ్ స్పాన్ ని రెగ్యులేట్ చేస్తుందనే విషయాన్ని అర్థం చేసుకొని ఆయన ఒక విషయం తెలుసుకున్నాడు. ఒక ఎన్ఏడి లెవెల్స్ అనేటివి ప్రాపర్ గా ఉంటే మన శరీరంలో ఉండేటువంటి డీపెస్ట్ ప్రోటీన్ మాలిక్యూల్ ఒకటి ఉంది. దీన్ని ఏమంటారంటే సర్టెన్స్ అంటారు. ఇది 1 to 7 వరకు ఉంటుంది అనమాట. సో ఈ సర్టెన్స్ అనేటువంటి డీపెస్ట్ ప్రోటీన్ మాలిక్యూల్ అనేది యాక్టివేట్ చేయడం వల్ల ప్రతి స్మాల్ మాలిక్యూల్స్ అన్ని కూడా రివర్స్టల్ అయ్యి మన యొక్క సర్టెన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఎన్ఎంఎన్ తీసుకోవడం వల్ల ఎన్ఏడి ప్లస్ అనేది రీస్టోర్ అవుతుందని థౌజండ్స్ ఆఫ్ వీడియోస్లో ఆయన చెప్పడం జరిగింది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి లాంజివిటీ 2.1 అని కొడితే కొన్ని వేల వీడియోలు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఎన్ఎంఎన్ గురించి ఉంటాయి. సో కాబట్టి ఇదంతా కంప్లీట్గా మనకి ఏజింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు ఎక్కువ మందికి ఈ రోజు ఉండేటువంటి మోడర్న్ లైఫ్లో డయాబెటీస్ లాంటి ప్రాబ్లం, అంటే ఇన్సులిన్ యొక్క ప్రాసెస్ అనేది, ఇన్సులిన్ అంటే హార్మోన్ భోజనం తీసుకున్న తర్వాత హై కావడం, దానికి ప్రాపర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ లేకపోవడం అండ్ షుగర్ లాంటి వ్యాధి దగ్గరకు వెళ్ళి స్లోగా డయాబెటీస్కి వాడుతున్నటువంటి మెడిసిన్ వల్ల
ఒక పూర్తి స్థాయిగా హ్యూమన్ యొక్క బాడీని డ్యామేజ్ చేసేటువంటి ఒక యూనిక్ మోనోపోలీ బిజినెస్ అనేది మార్కెట్లో ఎగ్జిస్ట్ అయింది. సో కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా ఎలాంటి డిసీజ్ని మేనేజ్ చేయడం కాకుండా డిసీజ్ అనేది రూట్ లెవెల్ నుంచి క్లియర్ చేయడం. అందుకనే ఆయుర్వేదం అనేది ఎప్పటికీ పాపులర్, బికాజ్ ఇట్ ఈస్ కమింగ్ టు ద క్లియర్ ఫ్రమ్ ద రూట్ లెవెల్. అలాగే అదంతా కంప్లీట్గా నేచురల్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద నేచర్ కాబట్టి వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద నేచర్. సో అందుకని నేచర్లో దొరికేటువంటి కొన్ని ప్లాంట్ బేస్డ్ సోర్స్ నుంచే ఈ ఎనర్జీ మాలిక్యూల్ అనేటువంటి ఎన్ఎంఎన్ ఎక్స్ట్రాక్ట్ చేసి మన శరీరానికి ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు ఎన్ఎంఎన్ అనేది ఇంపార్టెంట్? ఇండియాలో మనం చూసినట్లయితే ఒక ర్యాపిడ్గా రైజ్ అవుతున్నటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్లో నంబర్ 1 డయాబెటీస్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 100 మిలియన్స్ కంటే ఎక్కువ మంది ఇండియన్స్ ఆల్రెడీ డయాబెటీస్తో బాధపడుతున్నారు. అండ్ డయాబెటీస్తో పాటు అండ్ ప్రీ డయాబెటిక్లో మోర్ దెన్ 139 అంటే 140 బిలియన్ ఆఫ్ ద పీపుల్ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ ప్రీ డయాబెటిక్ ఉన్నారు. అంటే ఒక సంవత్సరానికో, ఒక 2 ఏళ్లకో, ఒక 4 ఏళ్లకో ఈ వ్యక్తులందరూ కూడా డయాబెటీస్ టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటి వ్యక్తులు ప్రివెన్షన్గా ఎన్ఎంఎన్ లాంటి ఒక యూనిక్ ఎనర్జీ మాలిక్యూల్ తీసుకోవడం వల్ల అండ్ వాళ్ళ డయాబెటీస్ బారిన పడకుండా అండ్ వాళ్ళ యొక్క లైఫ్ని 100% సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే మోర్ దెన్ ఎవ్రీ 9 పీపుల్లో ఒక పర్సన్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు, ఏజ్తో సంబంధం లేకుండా. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ మంది అండ్ డయాబెటీస్తో పాటు ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ ప్రాబ్లం ఉంది. అండ్ మోర్ దెన్ 30% ఆఫ్ ద పాపులేషన్ ఓవర్ వెయిట్తో ఉన్నారు. అండ్ ప్రతి ఒక్క పర్సన్ కూడా అబ్డామినల్ బెల్లీ ఒబేసిటీతో బాధపడుతున్నారు. అండ్ దీనివల్ల హార్ట్ డిసీజ్ అనేది ఒక కామన్ డిసీజ్గా తయారైంది. ఎక్కువ మంది చనిపోతున్నారు ఈ దేశంలో అంటే హార్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నారు. ఎన్ఎంఎన్ అనేది హార్ట్ని స్ట్రెంగ్తన్ చేయడానికి అండ్ కార్డియోవెస్లిక్ ప్రాబ్లమ్స్ ని దూరం చేయడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని నార్మలైజ్ చేయడానికి కూడా ఎన్ఎంఎన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఎన్ఎంఎన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే యాంటీ ఏజింగ్ అనేది ఒక యూనిక్ సైన్స్. సో అకార్డింగ్ టు ద ఫ్యూచర్ మనం అర్థం చేసుకుంటే ఎన్ఐడి ప్లస్ అనేది ఇక్కడ ఎలాంటి డిసీజ్ని మనం ట్రీట్ చేయట్లేదు. ఇక్కడ ఉండేటువంటి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వయసుని స్లో చేస్తున్నాం. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది అన్లిమిటెడ్ ఎసెట్. అట్ ద సేమ్ టైం లాంజివిటీ అనేది నెక్స్ట్ లగ్జరీ పాయింట్. ప్రతి ఒక్కరు మీకు ₹1,00,00,000 ఇచ్చి ఒక మనిషిని 1 గంట బతికించమన్నారంటే కష్టం. ఒక వ్యక్తిని 1 సంవత్సరం పాటు చనిపోయే వ్యక్తిని బతికించడం అనేది, ఆ వ్యక్తి యొక్క లైఫ్ని కొంచెం 1 సంవత్సరం పొడిగించడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ, ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే మీరు ఎవరు చేయలేని పని చేయగలుగుతున్నారు. అలాంటి ఒక యూనిక్ సప్లిమెంట్తో మనం ఉన్నాం. ఎందుకంటే వీఆర్ కంప్లీట్లీ టీచ్ విత్ ద పీపుల్ సెల్యులర్ ఎనర్జీ యొక్క న్యూ స్టాండర్డ్స్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్తున్నాం. ఎన్ఐడి ప్లస్ యొక్క గోల్ ఏంటంటే వీ ఆల్రెడీ రీచ్ మోర్ దెన్ 10,000 కస్టమర్స్. ఆల్రెడీ మనం ఈ యొక్క వెల్నెస్ ఎవల్యూషన్ ఎలా క్రియేట్ చేసామంటే చాలా మంది ఒక సాటిస్ఫైడ్ అలాగే హెల్దీ మరియు హ్యాపీ కస్టమర్ బేస్ని మనం క్రియేట్ చేయగలిగాం. సో అందుకనే ఎన్ఐడి ప్లస్ ఒక బిజినెస్ని చేయాలంటే వెల్నెస్ని చూస్ చేసుకోవాలనుకున్నది. వెల్నెస్లో కొన్ని యూనిక్ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చింది. ఎందుకు యూనిక్ ప్రోడక్ట్స్ ఇంపార్టెంట్ అంటే డైలీ కన్జంప్షన్. మీరు ఒక టీవీ ప్రతిరోజు కొనలేరు. అలాగే మీరు ఏదైనా సరే ఒక వ్యక్తి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ని కానీ లేకపోతే ఏదైనా అదర్ ఆబ్జెక్ట్స్, సో ఇక్కడ టీవీ ఫ్రిడ్జ్ లాంటి కంపెనీలే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ చేస్తున్నాయి. బట్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే డైలీ కన్జ్యూమబుల్ ప్రోడక్ట్, రోజు వాడేటువంటి ప్రోడక్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దానివల్ల కంటిన్యూస్ క్యాష్ ఫ్లోని జనరేట్ చేయొచ్చు. అండ్ మన ప్రోడక్ట్స్ అన్ని కూడా రిజల్ట్ ఓరియంటెడ్. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి విజిబుల్గా వాళ్ళ వాడినటువంటి తర్వాత కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి కామన్గా కనిపిస్తాయి. అందుకని ప్రతి ఒక్క పర్సన్ ఎన్ఎంఎన్ లాంటి యొక్క 5th జనరేషన్ ఆఫ్ మాలిక్యూల్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ రావడం వల్ల వాళ్ళు ఎమోషనల్గా ప్రోడక్ట్ కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఈ ప్రోడక్ట్ గురించి తెలియజేస్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా హెల్తీగా తయారు చేస్తున్నారు. అండ్ దీనివల్ల మళ్ళీ అగైన్ రీపర్చేస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు కంటిన్యూస్గా ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ యొక్క ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో ఇలాంటి ప్రాసెస్ ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్తో ఒక బెటర్ ఫ్యూచర్ని ఎన్ఐడి ప్లస్ బిల్డ్ చేయాలనుకుంటుంది. ఇందుకోసం ఒక యూనిక్ క్యాష్ ఫ్లో ఇన్నోవేషన్ తీసుకొచ్చింది. జస్ట్ ఈ ఇన్నోవేషన్ గురించి అండ్ కొన్ని మోడిఫికేషన్స్లో మనం ప్రొడక్ట్ డ్రివెన్ క్యాష్ ఫ్లోని క్రియేట్ చేసాం. దీంతో పాటు ఒక బ్యాలెన్స్డ్ అఫిలియేట్ రివార్డ్ ప్రోగ్రామ్ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉండేటువంటి కాంపన్సేషన్ ప్లాన్ అనేది అండ్ ఎక్కడ కూడా కంపెనీ సోర్సెస్ అనేది డ్రైన్ అవ్వకుండా అండ్ లాంగ్ టర్మ్ బిజినెస్ ఉంటూ ప్రతి ఒక్క పర్సన్కి అంటే ఒక కస్టమర్ కానీ యాజ్ అ లీడర్ కానీ ఒక ప్రాపర్ ఎంగేజ్మెంట్ని క్రియేట్ చేసి ఒక రీపర్చేస్ మోడల్తో అండ్ ప్రతి ఒక్కరు కూడా అంటే రీపర్చేస్ చేసి ప్రోడక్ట్ కంటిన్యూస్గా వాడేటువంటి మోడల్ని అండ్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రోడక్ట్ని వాడి సాటిస్ఫై అయ్యేటువంటి ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ఈకో సిస్టమ్ని డెవలప్ చేయాలనుకుంటుంది. సో అందుకోసమే మనం ఇక్కడ ఒక క్యాష్ ఫ్లో ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేసాం.
అండ్ దీంట్లో ఒక స్మాల్ ఎంట్రీ ఉంటుంది, ఒక చిన్న యాక్టివిటీ ఉంటుంది, అండ్ దీంతో ఒక బిగ్గర్ రివార్డ్స్ ఉంటాయి. అండ్ దీని రీసైక్లింగ్ ప్రాసెస్ చేస్తే 100% ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక లైఫ్ టైం ఎర్నింగ్స్ ని సంపాదించేటువంటి ఆపర్చునిటీ ఎన్ఐడి ప్లస్ బిల్డ్ చేసింది. ఇక్కడ ఎన్ఐడి ప్లస్ ఎలా బిల్డ్ చేసిందంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా, అంటే ఇక్కడ మనం ఎవ్రీవన్ వర్కింగ్ ఫర్ హెల్త్, అట్ ద సేమ్ టైం హెల్త్ తో పాటు మన దగ్గర వెల్త్, మనీ కూడా ఇంపార్టెంట్. సో మనీ అనేది ఎక్కడ ఉంటుంది, మనీ ఈజ్ నాట్ ఏ వాల్యూ ఆఫ్ ద, ఇట్స్ ట్రేడ్ ఫర్ దన్ అదర్ ప్రోడక్ట్స్. సో అందుకనే ఎన్ఐడి ప్లస్ ఒక ప్రోడక్ట్ ని క్రియేట్ చేసింది. ఆ ప్రోడక్ట్ కి ఒక రియల్ వాల్యూని, రియల్ మార్కెట్లో దాని యొక్క అవసరాన్ని గుర్తించింది. మన దగ్గర ఉండేటువంటి ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరి జీవితాన్ని క్వాలిటీగా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ ప్రతి పర్సన్కి ఒక ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఎలాంటి ఎడ్యుకేషన్ అంటే మనీ అనేది ఎలా సంపాదించుకోవాలి, అది ఎలా పనిచేస్తుంది, క్యాష్ ఫ్లోని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, మన వెల్త్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనకంటూ ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ని తీసుకురావడంతో పాటు ఏదో ర్యాండమ్ ఎర్నింగ్స్ కాకుండా ఒక సిస్టమాటిక్ అప్రోచ్తో వెళ్తే ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అంటే ఒక కామన్ మ్యాన్, ఒక ఆర్డినరీ పర్సన్ తను ఇండివిజువల్గా కాన్ఫిడెంట్గా స్కిల్డ్గా ఒక టాప్ లీడర్గా ఎదిగి తను ఒక పవర్ఫుల్ ట్రైనింగ్స్ని ఇచ్చేటువంటి స్థాయికి ఒక ఫోకస్డ్ మైండ్ సెట్ని, స్కిల్స్ని, పర్సనల్ గ్రోత్ని కూడా డెవలప్ చేసుకునే విధంగా ఎన్ఐడి ప్లస్ ప్రతి ఒక్క పర్సన్ని బిల్డ్ చేస్తుంది. అందుకనే మన దగ్గర ఉండేటువంటి ప్రోడక్ట్స్లో ఎన్ఎంఎన్ అనేది వన్ ఆఫ్ ద నంబర్ 1 ప్రోడక్ట్ అయితే, అండ్ దీంతో మనం రియల్ క్యాష్ ఫ్లోని క్రియేట్ చేస్తాం. అండ్ ఎన్ఎంఎన్ యొక్క బెనిఫిట్స్ ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ అడిషనల్గా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ నైట్ షేప్ లాంటిది ఒక యూనిక్ ప్రోడక్ట్. మనం నిద్రపోయేటువంటి సమయంలో మన బాడీలో ఓవర్ ఫ్యాట్ని మనం కంప్లీట్గా మన బాడీలో ఫ్యాట్ని బ్రేక్ చేసి అండ్ మన శరీరానికి ఒక బెస్ట్ షేప్ని ఇవ్వడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అడిషనల్గా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ టెస్టో బూస్టర్ లాంటిది, ఇది కంప్లీట్గా మన బాడీని బూస్ట్ చేస్తుంది. అండ్ ప్రతి ఒక్క మగవాళ్ళలో ఉండేటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు వాళ్ళకి కంప్లీట్గా వైటలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ మంచి ఎనర్జిటీతో పాటు ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్ట్రాంగ్ ఉంటుందో బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, మజిల్ ఫంక్షనింగ్ బాగుంటుంది, అండ్ అథ్లెటిక్ లాగా బాడీ యొక్క ఎంటర్ మజిల్ ఫామ్ అనేది కనిపిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క టెస్టోస్టెరాన్ హార్మోన్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ఇన్ఫెర్టిలిటీ రేట్ చాలా రైజ్ అయింది. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా భారతదేశంలో ఇన్ఫెర్టిలిటీ రేట్ రైజ్ అయింది. కాబట్టి ఇప్పుడు నలుగురిని ఖచ్చితంగా కనమంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు బాగా గమనించండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ మినిమం 45 years ఉంటే కానీ ఎనీ ఆఫ్ ద హాస్పిటల్స్ 45 years కంటే ఉంటేనే వాళ్ళకి పిల్లలు పుట్టుకుంటూ ఆపరేషన్ చేస్తున్నారు. అండ్ ఇంతకు ముందు చేసేవాళ్ళు మీ యొక్క డెసిషన్ తీసుకొని ఇమీడియట్గా చేయమనేవాళ్ళు. గవర్నమెంట్ ఆల్రెడీ జీవో పాస్ చేసింది అండ్ 45 years దాకా ఎవరికి చేయొద్దని, బికాస్ ఇన్ఫెర్టిలిటీ రేట్ రైజ్ అవుతుంది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉండేటువంటి అన్ని ప్రోడక్ట్స్ కూడా కంప్లీట్లీ అండ్ సర్టిఫైడ్ ఉన్నాయి. అండ్ ఫుల్ ఎక్సలెన్స్ పర్పస్ వీ హ్యావ్ ఒక కామన్ అండ్ హై క్వాలిటీ ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. అండ్ ద ఫ్యూచర్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అండ్ బ్యూటీ రిలేటెడ్లో, సో ఆ బ్యూటీ రిలేటెడ్లో కొన్ని ప్రోడక్ట్స్ ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ కొన్ని డెమోస్ కూడా నడుస్తున్నాయి. అండ్ వీ హ్యావ్ ద కో లగ్జరీ ప్రోడక్ట్. దిస్ ఈస్ ద కో లగ్జరీ ప్రోడక్ట్ అండ్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ ప్రోడక్ట్ ఫర్ ద ఆల్ ద పీపుల్. ఎందుకంటే మీ స్కిన్ వైట్నింగ్ కోసం ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో ఒక యూనిక్ క్యాప్సిల్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం స్కిన్ వైట్నింగ్ ప్రాసెస్ కోసం. ఇది కూడా కంప్లీట్గా ఫుడ్ ప్రోడక్టే. జస్ట్ మన బాడీలో ఉండేటువంటి స్కిన్ లైట్నింగ్ కోసం ఉండేటువంటి మెలీనియన్ లాంటి ఒక హార్మోన్ లైట్నింగ్ చేసి ఎంటైర్ మన యొక్క ఎంటైర్ స్కిన్ని ఫెయిర్గా చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. మన యొక్క బాడీలో ఉండేటువంటి సెల్యులర్ ఎనర్జీని మనం పూర్తిగా నార్మలైజ్ చేసి యంగ్ గా మన బాడీ టర్న్ చేస్తే అట్ ద సేమ్ టైం యూనిక్ బ్యూటీ ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా మన యొక్క ఎంటైర్ బాడీని కూడా హెల్తీగా యంగ్ గా చూపించుకోవడం కోసం మనకు ఉపయోగపడుతుంది. విచ్ ఇస్ ద ప్రోడక్ట్ ఐ వాజ్ యూజ్ అండ్ ఒక 1 week నుంచి వాడుతున్నా. దిస్ సీరమ్ ఇస్ రియల్లీ వండర్ఫుల్. నా స్కిన్ లో చాలా చేంజ్ కనిపించింది. మేబీ మీరు గమనించుంటారు. అండ్ బికాస్ ఇట్స్ రియల్లీ వర్క్స్ వెల్. ఎందుకంటే మీరు జస్ట్ ఒక 1 week లోనే మీరు ఆ రిజల్ట్స్ ని మీ స్కిన్ లో తేడాన్ని గమనించవచ్చు. అలాంటి డిఫరెంట్ బ్యూటీ ప్రోడక్ట్స్ మనం తీసుకురాబోతున్నాం. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కి, ఒబెసిటీ కోసం కూడా మనం ఒక మీల్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ ని మార్కెట్లోకి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. వీ హ్యావ్ అ బెస్ట్ అండ్ బంచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి విచ్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ బిజినెస్ మోడల్ మనం క్రియేట్ చేసాం. దిస్ ఈస్ ఎన్ఐడి ప్లస్ 2.4 బిజినెస్ మోడల్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎన్ఐడి ప్లస్ ఏం చేంజెస్ చేసింది అండ్ 2.4 ఏ విధంగా నడవబోతుంది. ఎన్ఐడి ప్లస్ యొక్క బిజినెస్ ప్లాన్ ఏంటంటే ఇందులో మొట్టమొదటిగా రిటైల్ ఇన్కమ్ ఉంటుందండి. ఎనీ ప్రోడక్ట్ రీసెంట్గా మీరు 5,000 రూపీస్తో జాయిన్ అయ్యేవాళ్ళు, బట్ ఇప్పుడు ఎన్ఎంఎన్ అనేది జాయినింగ్ యొక్క ప్రైస్ కేవలం 4,000 రూపీస్ మాత్రమే. ఈ ఎన్ఎంఎన్ అనేటువంటి ప్రోడక్ట్ మీరు రిటైల్ చేసుకోవచ్చు. అంటే 20% మీకు రిటైల్ మార్జిన్ అనేది ఆటోమేటిక్గా దొరుకుతుంది.
ఎప్పుడైతే ఎన్ఐడి ప్లస్ లో జాయిన్ అయినటువంటి మెంబరు ఆటోమేటిక్ గా మీరు 20% రిటైల్ ప్రాఫిట్ అనేది దొరుకుతుంది. అండ్ వీ హ్యావ్ ఎ సెకండ్ ఇన్కమ్, దీనే స్పాన్సర్ బోనస్ అంటారు. అండ్ ఈ స్పాన్సర్ బోనస్ అనేది తెలుసుకోవడానికంటే ముందు ఎన్ఐడి ప్లస్ అనేటువంటి కంపెనీ అడిషనల్ గా ఒక 2 ప్యాకేజెస్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. మనందరం 4,000 రూపీస్తో జాయిన్ అయ్యేవాళ్ళం, 5,000 రూపీస్తో జాయిన్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడు కంపెనీ అడిషనల్ గా 2 ప్యాకేజెస్ ని తీసుకొచ్చింది. అందులో అడ్వాన్స్డ్ ప్యాకేజ్ అని, మీరు ఒకవేళ బేసిక్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు 4,000 రూపీస్ వాల్యూతో 1 యూనిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ వస్తుంది. ఐదర్ ఎన్ఎంఎన్, ఐదర్ బ్యూటీ ప్రోడక్ట్, ఐదర్ మీల్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్. అండ్ మీరు 3 ప్రోడక్ట్స్ కూడా ఫ్యూచర్లో తీసుకోవచ్చు అడ్వాన్స్లో. అండ్ 12,000 రూపీస్తో 3 సెట్స్ మీకు వస్తాయి. అండ్ ప్రీమియం ప్రోడక్ట్ ఉంది. అండ్ దీంట్లో కూడా ప్రీమియం అనేది 48,000 రూపీస్. దీంట్లో మీకు 12 యూనిట్స్ ప్రొడక్ట్స్ వస్తాయి. అడిషనల్గా కంపెనీ గిఫ్ట్ కింద 3 ప్రొడక్ట్స్ ఇస్తుంది. అండ్ మీకు టోటల్గా దీంట్లో 12 ఎన్ఐడి పాయింట్స్ అనేవి రాబడతాయి. అండ్ లీజన్ ఇక్కడ చాలా కేర్ఫుల్గా చూడండి. అండ్ ఎవరైతే బేసిక్ ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళకి అడిషనల్గా బెస్ట్ అడ్వాంటేజ్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇందులో స్పాన్సర్ బోనస్ అనేది అప్ టు 50% పే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఈ కంపెనీలో ఉన్నటువంటి అందరూ మెంబర్స్, కరెంట్లీ యాక్టివ్లో ఉన్న వాళ్ళందరూ బేసిక్ ప్యాకేజ్ హోల్డర్స్. ఈ బేసిక్ ప్యాకేజ్ హోల్డర్ ఎవరైనా ఒక పర్సన్ని ఒక 4,000 రూపీస్తో ఎన్ఎంఎన్ కొనిపిస్తే మీకు స్ట్రైట్ అవే 1,000 రూపీస్ వస్తుంది. దిస్ ఈస్ ఎ గుడ్ ఇన్కమ్ బికాస్ 4,000 రూపీస్కి 1,000 రూపీస్ మీకు స్పాన్సర్ బోనస్ దొరుకుతుంది. ఒకవేళ మీరు బేసిక్ ప్యాకేజ్ కాకుండా ఒక అడ్వాన్స్డ్ ప్యాకేజ్ని ఎవరికైనా పరిచయం చేశారు, ఇఫ్ ఎట్ ఆల్ నాకు అడ్వాన్స్డ్ ప్యాకేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను అడ్వాన్స్డ్ ప్యాకేజ్ ఎప్పుడైతే తీసుకుంటానో అండ్ నాకు ఇమీడియట్గా స్పాన్సర్ బోనస్ కింద 3,000 రూపీస్ పే చేస్తుంది. ఒకవేళ నేను బేసిక్లో ఉండి నేను ఎవరినైనా ఒక వ్యక్తిని వాళ్ళ ఫ్యామిలీ అంతటికి ఒక ప్రీమియం ప్యాకేజ్ని నేను వాళ్ళకి ప్రమోట్ చేశాను, దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. వాళ్ళు ఒక ప్రీమియం ప్యాకేజ్ తీసుకుంటే మీకు స్ట్రైట్ అవే 15,000 రూపీస్ స్పాన్సర్ బోనస్ వస్తుంది. లిజన్ దిస్ గైస్. సో 15,000 రూపీస్ స్పాన్సర్ బోనస్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మీకు కంపెనీ మీకు ఆల్మోస్ట్ 50% దాకా స్పాన్సర్ బోనస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఉండేటువంటి అడిషనల్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఒకవేళ ఇప్పుడున్నటువంటి ప్రతి పర్సన్ మీరు బేసిక్లో ఉన్నారు, మీరు ఏ ప్యాకేజ్నైనా ప్రమోట్ చేయొచ్చు, మీకు ఎలాంటి అప్గ్రేడింగ్ అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ ఏ ప్యాకేజ్లో ఉన్నా ఏ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళనైనా మీరు రికమెండ్ చేసే ఆపర్చునిటీని ఇచ్చింది. అండ్ ఒకవేళ మీరు అడ్వాన్స్ ప్యాకేజ్లో ఉన్నారనుకోండి, సేమ్ కండిషన్స్ అప్లై అవుతాయి. మీరు బేసిక్ ప్యాకేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తే 1,000 రూపీస్ వస్తుంది, అడ్వాన్స్డ్ ప్యాకేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తే 3,000 వస్తుంది, ప్రీమియం ప్యాకేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తే 15,000 రూపీస్ వస్తుంది. బట్ ఇక్కడ ప్రీమియం ప్యాకేజ్కి ఒక ప్రీమియం బెనిఫిట్స్ కల్పించింది కంపెనీ. ఎవరైతే స్పాన్సర్ బోనస్లో మీరు ప్రీమియం ప్యాకేజ్లో ఉండి ఒక పర్సన్ని మీరు బేసిక్గా జాయిన్ చేశారు అంటే, ఇప్పుడు నన్ను ఇన్వైట్ చేసి ఒక బేసిక్ ప్యాకేజ్ని నాకు పరిచయం చేశారు, దీనివల్ల నాకు యాక్చువల్గా 1,000 రూపీస్ వచ్చేటువంటి స్పాన్సర్ బోనస్ కాస్త ఇక్కడ 1,250 రూపీస్ వస్తుంది. ఒకవేళ నేను ఇంట్రెస్ట్ ఉంది, నాకు అడ్వాన్స్డ్ ప్యాకేజ్కి వెళ్ళాను, మీరు ప్రీమియం ప్యాకేజ్లో ఉన్నారు, మీకు 3,750 రూపీస్ ఇస్తుంది. ఒకవేళ మీరు ప్రీమియంలో ఉంటే సేమ్ యాస్టిస్ ప్రీమియం ప్యాకేజ్కి 15,000 రూపీసే ఇస్తుంది. బట్ ఇక్కడ ప్రీమియం ప్యాకేజ్ హోల్డర్కి బేసిక్ అండ్ అడ్వాన్స్లో అడిషనల్గా కొంచెం మనీని యాడ్ చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే, మన గోల్ అల్టిమేట్గా ప్రతి ఒక్క వ్యక్తి ప్రీమియం మెంబర్కి వెళ్ళాలి. ప్రీమియం మెంబర్లో అడిషనల్ బెనిఫిట్ అనేది చాలా బాగుంది. దాని గురించి మీకు మీ యొక్క టీంలో ఉన్నటువంటి లీడర్స్ బాగా వివరిస్తారు. అండ్ నౌ కమింగ్ టు ద బైనరీ, దీన్ని మనం మ్యాచింగ్ బోనస్ అంటాం. కంపెనీ ఇక్కడ 3 ప్యాకేజెస్ డిజైన్ చేసింది. 3 ప్యాకేజెస్కి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపింగ్స్ ఇచ్చింది. మీరు ఆల్రెడీ బేసిక్ ప్యాకేజ్లో ఉన్నారు, ఈరోజు అందరూ బేసిక్ ప్యాకేజ్లో ఉన్నారు. ఫస్ట్ బేసిక్ ప్యాకేజ్లో ఉన్నటువంటి ప్రతి మెంబర్కి డైలీ 20 పైర్స్ సీలింగ్ ఉంటాయి. ఈ 20 పైర్స్లో ప్రతిరోజు ఎవ్రీ 24 అవర్స్కి మీకు డైలీ 2 హాట్ పైర్స్ ఉంటాయి. డైలీ 2 హాట్ పైర్స్ ఇన్ ద సెన్స్, మీరు ఒకవేళ ఈరోజు ఎవ్రీ 24 అవర్స్లో ఈరోజు మీకు ఎక్కడో ఒక ఐడి పడింది, మీకు ఆల్రెడీ పవర్ ఉంది చాలా మందికి, మీరు ఒక పక్క ఒక ఐడి పడింది, మీకు 625 రూపీస్ పే చేస్తుంది. అండ్ ఒకవేళ ఇంకొక ఐడి కూడా పడింది, మీకు 625 రూపీస్ పే చేస్తుంది. అండ్ ఆల్రెడీ నేను బేసిక్లో ఉన్నాను, నాకు ఆల్రెడీ ఈరోజు 2 625 వచ్చాయి అండ్ 3 250 రూపీస్లు వచ్చాయి. అంటే కంపెనీ ఫస్ట్ 2 హాట్ పైర్స్కి 625 రూపీస్ పర్ పైర్ ఇస్తుంది. అండ్ రిమైనింగ్ 12 వార్మ్ పైర్స్ ఉంటాయి. ఈ వార్మ్ పైర్స్కి మీకు ఈచ్ పైర్కి 250 రూపీస్ వస్తుంది. అంటే మీరు ఒక బేసిక్ మెంబర్లో ఉంటే మీకు యాక్చువల్గా ఇందులో మ్యాచింగ్ బోనస్ అంటే డైలీ క్యాపింగ్ అంటే మంత్లీ క్యాపింగ్ ఎంత అంటే, ఇందులో 1,72,500 రూపీస్ని మీరు మ్యాచింగ్ బోనస్ కింద సంపాదించవచ్చు. ఇట్స్ నాట్ ఇంక్లూడింగ్ ద స్పాన్సర్ బోనస్, ఇట్స్ నాట్ ఇంక్లూడింగ్ ద అదర్ ఇన్కమ్స్, ఓన్లీ మ్యాచింగ్ బోనస్ యొక్క క్యాపింగ్ ఇందులో 1,72,500 రూపీస్ పర్ మంత్ అనేది క్యాపింగ్ ఇవ్వబడుతుంది మీరు బేసిక్ ప్యాకేజ్ హోల్డర్లో ఉంటే. అండ్ మీరు బేసిక్ ప్యాకేజ్లో ఉన్నారు,
ఎవ్రీ మంత్ మీరు రీపర్చేస్ చేయాలా? లేదు. మీకు ఎలాంటి కండిషన్స్ ఉండవు. వన్స్ మీరు బేసిక్ మెంబర్ అయితే లైఫ్ టైం మీరు బేసిక్ మెంబరే, లైఫ్ టైం మీ కమిషన్స్ వస్తాయి, లైఫ్ టైం మీ యొక్క కమిషన్స్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, ఇట్స్ అన్ అడ్వాన్స్. అండ్ ఐ వుడ్ కంగ్రాచులేట్ టు ద ఫస్ట్ అడ్వాన్స్ ప్యాకేజ్ హోల్డర్ మన యొక్క ఎంటైర్ ఎన్ఐడి ప్లస్ టీంలో. మనం ఎన్ఐడి ప్లస్ 2.0 స్టార్ట్ చేసినటువంటి 3 days లో అండ్ ఫస్ట్ అడ్వాన్స్డ్ ప్యాకేజ్ని అచీవ్ చేసింది మిస్టర్ రమేష్ బాబు గారు. కంగ్రాచులేషన్ సార్, యు ఆర్ ద ఫస్ట్ అడ్వాన్స్డ్ ప్యాకేజ్ హోల్డర్. అండ్ ఫ్యూ ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ జాయినర్, 2 other ప్యాకేజెస్ కూడా వచ్చాయి, బట్ యు ఆర్ ద ఫస్ట్ అడ్వాన్స్డ్ మెంబర్. సో బట్ కాకపోతే ఈ అడ్వాన్స్డ్ మెంబర్కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి? ఎందుకు రమేష్ బాబు గారు అడ్వాన్స్డ్ ప్యాకేజ్కి వెళ్ళారు? వెరీ సింపుల్. ఇక్కడ అడ్వాన్స్డ్ ప్యాకేజ్లో డైలీ 60 pairs క్యాపింగ్ ఉంది. బట్ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 5 hot pairs ఉంటాయి. అంటే డైలీ 60 pairs లో 24 గంటల్లో మొదటి 5 pairలకి 625 రూపీస్ బైనరీ ఇన్కమ్ వస్తుంది. లీజన్, ప్రతి ఒక్కరు కూడా మ్యాచింగ్ ఇన్కమ్ లో ఎవరికి ఒక 200 pairలు 1000 pairలు కావండి. స్లోగా అందరికి 5 pairలు 3 pairలు అవుతాయి. ఇక్కడ హ్యూజ్ మనీ రావాలి. అందుకనే డైలీ 5 pairsకి మీకు 625 రూపీస్ పర్ పెయిర్ పే చేస్తుంది. అందుకని ఆయన అడ్వాన్స్కి వెళ్ళాడు. సో రేపు 5 pairలు అయితే ఆల్మోస్ట్ ఆయన యొక్క ఇన్కమ్ ఎంత ఉంటుందంటే, అండ్ మోర్ ఓవర్ అండ్ 5 hot pairs అంటే ఆల్మోస్ట్ 3,250 రూపీస్ ఓన్లీ బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ 55 అనేవి వామ్ పేర్స్, ఈచ్ పేర్కి 250 రూపీస్ మీకు పే చేస్తుంది. అండ్ లిటరల్గా ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, మీరు అడ్వాన్స్డ్ మెంబర్లో ఉంటే పర్ మంత్ క్యాపింగ్ ఎంత అంటే మీకు ఓన్లీ మ్యాచింగ్ బోనస్ క్యాపింగ్ అండ్ 5,06,250 రూపీస్ మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ ఇస్ ద ప్రీమియం మెంబర్స్కి ఒక ప్రీమియం అడ్వాంటేజ్ని కంపెనీ కల్పించింది. సారీ, ఒక ప్రీమియం మెంబర్కి 250 pairs మీకు క్యాపింగ్ ఉంటుంది పర్ డే ఎవ్రీ 24 అవర్స్కి. అండ్ ఇందులో మ్యాజిక్ ఏంటంటే ప్రీమియం మెంబర్కి ఎవ్రీడే 10 hot pairs ఉంటాయి. 10 hot pairs, ప్రతి ఒక్క పర్సన్కి 10 hot pairs పర్ డే ఉంటాయి. అండ్ ఈచ్ పేర్కి మీకు 750 రూపీస్ పే చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ ప్రీమియం మెంబర్, ఈరోజు ఒక 10 pairs మ్యాచ్ అయినాయి, యూ విల్ రిసీవ్ ఆల్మోస్ట్ 7,500 ఇన్స్టెంట్లీ ఎవ్రీ డే. ప్రతిరోజు మీకు ఎవ్రీ 10 pairsకి 7,500 రూపీస్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ 240 వామ్ పేర్స్కి ఈచ్ పేర్కి 250 రూపీస్ పర్ పేర్ ఉంటుంది. బట్ ఈ ప్రీమియం మెంబర్కి ఇక్కడ మంత్లీ క్యాపింగ్ ఎంత అంటే 20,25,000. దీనికంటే పెద్ద ప్యాకేజ్ లేదు, దీనికంటే ఎలాంటి అప్గ్రేడింగ్ ప్రాసెస్ లేదు. మీరు లైఫ్ టైంలో 1 time ప్రీమియం మెంబర్ అవుతారు. అండ్ లైఫ్ టైంలో మీ 1 time మెంబర్ అనేది మీరు ఎవ్రీ టైం మీ యొక్క ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. దెర్ ఈస్ నో ఎనీ కండిషన్స్. మీరు ఏ ర్యాంక్లో ఉన్నా, మీరు ఏ పొజిషన్లో ఉన్నా, మీకు ఎవ్రీ పర్చేస్ మీద, న్యూ సేల్స్ మీద మీకు స్పాన్సర్ బోనస్ అండ్ మ్యాచింగ్ బోనస్ అనేది స్ట్రైట్ అవే ఇవ్వబడతాయి. దెర్ ఈస్ నో కండిషన్స్ అప్లై. అండ్ నౌ కమింగ్ టు ద ర్యాంక్స్, మనకు ఆల్రెడీ 10 different ర్యాంక్స్ ఉన్నాయి. అండ్ ర్యాంక్ బోనస్ అనేది మీకు టోటల్గా జెడ్ నుంచి ప్రెసిడెంట్ వరకు 100,000 pairs అంటే 1,00,000 pairల దాకా, 50 pairల నుంచి 1,00,000 pairల వరకు ఇస్తుంది. అండ్ 15,000 నుంచి 50 lakhs వరకు ర్యాంక్ బోనస్ ఇస్తుంది. ర్యాంక్స్ ఎప్పుడో అచీవ్ అవుతారు. డైలీ ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకనే కంపెనీ డైలీ ఇన్కమ్స్లో మ్యాచింగ్ బోనస్లో ఎక్కువ ఇస్తుంది, స్పాన్సర్ బోనస్లో ఎక్కువ ఇస్తుంది. అండ్ ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి ర్యాంక్ వచ్చిన తర్వాత అండ్ అక్యుములేటెడ్ పేర్స్ ఉంటాయి, అక్యుములేటెడ్ ర్యాంక్ బోనసెస్ అనేవి కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దెన్ ఫైనలీ రాయల్టీ, ఇట్స్ ఎ రియల్లీ మ్యాజిక్ ఇన్కమ్. ఎందుకంటే రాయల్టీ కంపెనీ అప్ టు 20% పే చేస్తుంది మీ యొక్క టీమ్ టర్న్ ఓవర్లో. ఇన్ఫ్యాక్ట్ ఇది మీకు సింగిల్ లెవెల్లో కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు, మీకు 10 levels పాటు కంపెనీ మీకు ఒక రాయల్టీ బోనస్ ఇస్తుంది. దేని మీద ఇస్తుంది? మీ టీంలో జరిగేటువంటి మొత్తం బిజినెస్ మీద ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ 10 levels ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫస్ట్ 2 levels ఓపెన్ అవ్వాలంటే మీరు లెఫ్ట్ ఒక పర్సన్ని, రైట్ ఒక పర్సన్ని, ఏ ప్యాకేజ్ అయినా సరే, ఐదర్ బేసిక్, అడ్వాన్స్, ప్రీమియం, ఏ ప్యాకేజ్తో జాయిన్ చేసినా పర్లేదు. మీరు లెఫ్ట్ ఒక పర్సన్ని, రైట్ ఒక పర్సన్ని జాయిన్ చేస్తే మీకు ఇమీడియట్గా కంపెనీ నుంచి మీకు 2 levels అనేవి ఓపెన్ అవుతాయి. మీ 2 levels మీద జరిగేటువంటి టర్న్ ఓవర్లో మీకు ఫస్ట్ లెవెల్ మీద 5%, సెకండ్ లెవెల్ మీద 4%. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1,00,000 రూపాయలు బిజినెస్ జరిగింది అనుకున్నాం. అండ్ 1 lakh మీద జనరల్గా మనకు అండ్ ఈచ్ ఎన్ఐడి పాయింట్ 2,500 రూపీస్ కాబట్టి, అండ్ మోర్ ఓవర్ మీకు జనరల్గా అంటే ఎన్ఐడి పాయింట్ బేస్ క్యాలిక్యులేషన్లో అండ్ ఫస్ట్ లెవెల్ మీద 5,000 రూపీస్, సెకండ్ లెవెల్ మీద 4,000 రూపీస్ వచ్చే అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే మీకు అడిషనల్గా ఇంకొక లెఫ్ట్, ఇంకొక రైట్ జాయిన్ చేశారు, మీకు అప్పుడు 4 levels ఓపెన్ అవుతాయి. 3వ లెవెల్ మీద 3%, 4వ లెవెల్ మీద 2% ఇవ్వబడుతుంది. అలా మీరు లెఫ్ట్న 5 మందిని, రైట్న 5 మందిని ఎప్పుడైతే మీరు
ఒక 5 డైరెక్ట్స్ లెఫ్ట్, 5 డైరెక్ట్స్ రైట్ చేస్తారో మీకు 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఈ 10 లెవెల్స్ ఓపెన్ అవ్వడం కోసం ఇక్కడ ప్రతి పర్సన్ కూడా రాయల్టీ అతిపెద్ద ఇన్కమ్ కాబట్టి ప్రతి ఒక్కరు లెఫ్ట్ 5 రైట్ 5 చేయడం వల్ల ప్రతి ఒక్కరికి బైనరీ అనేది ఎక్కడ కూడా పవర్ అనేది లేకుండా అండ్ బ్యాలెన్స్డ్ మ్యాచింగ్ లో ప్రతి ఒక్కరు స్ట్రైట్ అవే వర్క్ చేస్తారు. సో ఈ మోడల్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 క్యాలిక్యులేషన్స్ తీసుకోండి. ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ మీరు చేశారు. ఆ 10 మెంబర్స్ లీడర్స్ అయితే నెక్స్ట్ వాళ్ళు కూడా 10 మెంబర్స్ ట్రై చేస్తారు అండ్ వాళ్ళు కూడా 10 మెంబర్స్ ట్రై చేస్తారు. సో సేమ్ లైక్ 10, 100 and 1000, 10,000 అవుతాయి. యూ కాంట్ ఇమాజిన్ ఇఫ్ యువర్ లెవెల్ విల్ బి గో టు ద 4 లెవెల్స్ అండ్ ఈచ్ లెవెల్ మీద ఓన్లీ 4,000 రూపీస్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే యూ కెన్ నెవర్ ఇమాజిన్ మోర్ దెన్ 2 crores రూపీస్ ఓన్లీ రాయల్టీ ఇన్కమ్ సంపాదించవచ్చు. జస్ట్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 1 year. సో అందుకనే రాయల్టీ బోనస్ అనేది మంత్లీ పే చేయబడుతుంది అండ్ ఇక్కడ టోటల్గా 20% రాయల్టీ ఇన్కమ్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి రాయల్టీ ఇన్కమ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్. ఇక్కడ నేను సింగిల్ లెగ్ కూడా ఇన్కమ్ వస్తుంది అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లెవెల్స్ చేసేసారు అండ్ మీలో ఈ 10 లీడర్స్లో ఒకే ఒక లీడరు చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆ లీడర్ అనుకుందాం. మీకు నేను ఆల్రెడీ మిమ్మల్ని జాయిన్ చేశాను, నేను ఇంక పని చేయట్లేదు, నేను మర్చిపోయాను. ఓకే, నేను పని చేస్తున్నాను, మీరు నన్ను రికమెండ్ చేశారు. సో నేను పని చేస్తున్నాను. నేను పని చేయడం వల్ల నాకు 10 లెవెల్స్ మీద ఇన్కమ్ నడుస్తుంది, టీం మీద బిజినెస్ జరుగుతుంది అండ్ ఈ 10 లెవెల్స్ మీద మీకు రావాల్సిన కమిషన్ వస్తుంది. మీరు యాక్టివ్ స్టేటస్లో ఉన్నా లేకపోయినా బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్ ఒక వ్యక్తి పనిచేస్తున్న మీ టీంలో మీకు రాయల్టీ ఇన్కమ్ అనేది 10 లెవెల్స్ మీద దొరుకుతుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద రాయల్టీ బోనస్. అండ్ 6th ఇన్కమ్ ఈస్ ద రీపర్చేస్. ఇక్కడ ఒక లాంగ్ టర్మ్ ప్రొడక్ట్ మూవ్మెంట్ని క్రియేట్ చేయాలంటే కంపెనీ ఏం చేసిందంటే మీకు ఏదైతే ఎర్నింగ్స్ ఉన్నాయో మీకు వచ్చేటువంటి ప్రతి ఎర్నింగ్స్లో ఏ ఇన్కమ్ అయినా కూడా 10%ని స్ట్రైట్ అవే రీపర్చేస్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ప్రోడక్ట్ కొనొచ్చు, మీరు ఎప్పుడైనా ప్రోడక్ట్ని కొనుక్కోమంటుంది అండ్ మిమ్మల్ని ఎక్కడ కంపెనీ ఫోర్స్ చేయట్లేదు. మీకు ఒకవేళ ప్రోడక్ట్ కొనడం ఇష్టం లేకపోయినా ఎవరో ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారు, మీరు ఒక రీపర్చేస్ వాలెట్ బ్యాలెన్స్ని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు, వాళ్ళు ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. రీజన్ ఏంటంటే ఈ 10% ఆఫ్ ద వాలెట్ బ్యాలెన్స్ మీరు ఎప్పుడైనా సరే యూటిలైజ్ చేసుకోవచ్చు ఫర్ ద రీపర్చేస్ పర్పస్. సో నా ఆన్ రీపర్చేస్ కంపెనీ బ్రింగ్ అనదర్ 2 చేంజెస్. జనరల్గా రీపర్చేస్ మీద బైనరీ ఇచ్చేవాళ్ళం, బట్ ఇప్పుడు ఎన్ఐడి ప్లస్ రీపర్చేస్ మోడల్ని ఎలా డిజైన్ చేసిందంటే మీరు నాకు వచ్చినటువంటి ఇన్కంలో ఒక 4,000 రూపాయలు ఉందండి, 4,000 రూపాయలు నా వ్యాలెట్లో ఉంది, మీరు నా స్పాన్సర్. సో నేను ఈ 4,000 రూపాయలు తీసుకెళ్ళి మళ్ళీ రీపర్చేస్ చేసుకున్నాను నా వ్యాలెట్ బ్యాలెన్స్తో, మీకు మళ్ళీ 1,000 రూపాయలు స్పాన్సర్ బోనస్ వస్తుంది అండ్ మళ్ళీ అది బైనరీలో కలుస్తుంది అండ్ బైనరీలో మ్యాచింగ్ బోనస్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాం. మీరు నన్నే జాయిన్ చేశారు, మీకు ఒక పక్క టీం ఉంది, నేను ఒక్కడనే రీపర్చేస్ చేసిన. సో మీకు 1,000 రూపాయలు అలాగే 625 మ్యాచింగ్ వచ్చింది. ఆ రోజు ఫస్ట్ అనుకోండి, అంటే 16,025 రూపీస్ మీరు స్ట్రైట్ అవే ఎర్న్ చేయొచ్చు ఆన్ రీపర్చేస్ మీద. సో ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే కంటిన్యూస్గా ప్రొడక్ట్ కన్జంప్షన్ అవుతుంది అండ్ మన యొక్క టీమ్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఒక సస్టైనబుల్ బిజినెస్ గ్రోత్ కనిపిస్తుంది, ఒక లాంగ్ టర్మ్ ఇన్కమ్ పొటెన్షియల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అండ్ స్ట్రాంగ్ కస్టమర్ రిటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకున్న ప్రోడక్ట్ని ఏదో ఒక కస్టమర్కి రిటైల్ చేస్తాడు, ఆ రిటైల్ చేసినటువంటి కస్టమర్ ప్రోడక్ట్ రిజల్ట్ వల్ల ఆయన 100% మన బిజినెస్ పార్ట్నర్ అవుతాడు. సో దాని నుంచి అడిషనల్గా మనకు ఇన్కమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. దిస్ సిస్టమ్ అనేది కన్సిస్టెంట్గా ప్రొడక్ట్ యూసేజెస్ని రిపీటెడ్ పర్చేజెస్ని బిజినెస్ గ్రోత్కి సస్టైన్ అవుతుంది. సో నా కమింగ్ టు ద డూప్లికేషన్ మోడల్, ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే మీరు హర్రీ బర్రీ బిజినెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఒక స్మార్ట్ డూప్లికేషన్ సిస్టమ్ ఉంది. మీరు కేవలం చేయాల్సింది ఏంటంటే మీరు ప్రతిరోజు పని చేయాలని చెప్పట్లేదు, ఒక రోజులో ఒక 1 అవర్ మీరు స్పెండ్ చేయండి, ఆ 1 అవర్ కూడా క్వాలిటీగా స్పెండ్ చేయండి. మీ గోల్ ఏంటంటే ప్రతి నెలలో ఒక 2 వ్యక్తులకి బిజినెస్ గురించి చెప్పాలి, 2 వ్యక్తులకు ప్రోడక్ట్ ఇవ్వాలి. ఇదే గోల్తో నెక్స్ట్ 1 year పని చేయండి. లెట్స్ షో ద వాట్ ఈస్ ద మ్యాజిక్ విల్ బి హ్యాపెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరినీ కూడా ప్రీమియం ప్యాకేజ్ హోల్డర్స్ని చేయాలనుకుంటున్నాం. సో ద ప్రీమియం ప్యాకేజ్ హోల్డింగ్ అనేది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అండ్ రిలయన్స్ స్టోర్స్ అనేవి అండ్ మోర్ దెన్ ఇండియాలో ఒక 3,500 స్టోర్స్ ఉన్నాయి అండ్ అలాగే డిమార్ట్లో ఉండేటువంటి స్టోర్స్ కేవలం మ్యాక్సిమం 450 స్టోర్సే ఉన్నాయి. అండ్ కంపేర్ టు 2 బిజినెస్లు మీరు క్యాలిక్యులేట్ చేస్తే హైయెస్ట్ టర్న్ ఓవర్ లీడ్ చేస్తున్న కంపెనీ ఏదో తెలుసా? డిమార్ట్. రీజన్ ఏంటంటే దే కెన్ కమ్ విత్ ద స్మార్ట్ డూప్లికేషన్ సిస్టమ్. ఎలాంటి డూప్లికేషన్ సిస్టమ్ ఇచ్చారంటే వాళ్ళు మ్యాక్సిమం ఆఫ్ ద ప్రొడక్ట్స్ని అందరికి అందుబాటులో ఉంచారు అండ్ ప్రతి ఒక్క పర్సన్కి అండ్ ఆల్మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్లో హైయెస్ట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేశారు. అండ్ కంపేర్ టు ద రేట్ వైజ్ చూస్తే అండ్ బిగ్గెస్ట్ బిజినెస్ని డిమార్టే హోల్డ్ చేయగలిగింది. అండ్ రాధాకృష్ణ దమాని మోర్ దెన్ 35 crores వర్త్ ఆఫ్ బిజినెస్ మోడల్కి ఎదిగాడు.
సింపుల్ కాన్సెప్ట్. అంటే స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఎంటర్ప్రెనర్ జర్నీలో ఉన్నప్పుడు 1:2 డూప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెటింగ్లో. అందుకనే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో మీరు మంత్లీ టార్గెట్ పెట్టుకోండి. ఒక ప్రీమియం ప్యాకేజెస్ని ఈ నెలలో నేను లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి రికమెండ్ చేశాను. సో ఐ కెన్ స్ట్రైట్ అవే ఎర్న్ మోర్ దెన్ 38,000. అండ్ ఇక్కడ నేను స్పాన్సర్ అలాగే మ్యాచింగ్ బోనస్ గురించి మాట్లాడుతున్నాను. బట్ అడిషనల్గా మీకు రాయల్టీ ఉంది, దాన్ని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. బట్ ఫస్ట్ మంత్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే అండ్ జస్ట్ సేమ్ డూప్లికేషన్ సెకండ్ మంత్ అండ్ 2:1 మోడల్ అండ్ 2 మెంబర్స్నే జాయిన్ చేయండి, 2 మెంబర్స్కే ప్రోడక్ట్ ఇవ్వండి. ఈ జస్ట్ కౌంట్ లైక్ నెక్స్ట్ 12 months యూ కెన్ మేక్ మోర్ దెన్ 1,23 lakhs మీరు సంపాదించవచ్చు ఓన్లీ మ్యాచింగ్ బోనస్. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దిస్ ఇన్ ద రాయల్టీ అండ్ దట్ విల్ బి ప్రొవైడ్ యూ అనదర్ 80 lakhs. అంటే మీరు ఈ సింపుల్ స్మార్ట్ డూప్లికేషన్ సిస్టమ్తో వెళ్తే మోర్ దెన్ 2 crores వరకు ఒక ఇయర్లో సంపాదించవచ్చు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా లైఫ్ టైం యాక్టివిటీ ప్రాసెస్తో ఒక సింపుల్ డూప్లికేషన్ మోడల్తో మీరు లైఫ్ టైం ఎండ్ చేసేటువంటి అవకాశాన్ని NID Plus 2.0 అనేది మీకు కల్పిస్తుంది. అండ్ నౌ ద రియల్ మెసేజ్ ఏంటంటే పీపుల్ కమ్స్ అండ్ గోస్, బట్ ద థింగ్ ఈజ్ మనకేం ఫోకస్డ్ ఉంది. మీరు ఒక నెక్స్ట్ 10 years ఫోకస్డ్గా పనిచేయాలనుకుందాం. మనం ఒక టెస్ట్ 10 years ఆల్మోస్ట్ లాస్ట్ 10 years మన లైఫ్లో ఫాస్ట్గానో స్లోగానో జరిగిపోయాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే మళ్ళీ సేమ్ స్ట్రగుల్లో ఉన్నాం. అండ్ పీపుల్ ఆల్వేస్ సీకింగ్ ఫర్ ద న్యూ ఆపర్చునిటీ, బట్ ఉన్న ఆపర్చునిటీలో ఎలా యూటిలైజ్ చేసామనేది మర్చిపోతున్నారు. సో ఇక్కడ NID Plus యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా ఒక 10 years ఫోకస్డ్ బిల్డింగ్తో ఉండండి. మీరు ఒక 1 hour అంటే 1 hour చేయండి, దెన్ యూ కెన్ డూ వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. మీ లైఫ్లో మీకు ఏమున్నా అవి చేయండి. బట్ మీరు ఎప్పుడైతే NID Plus విజన్తో కనెక్ట్ అయి ఉంటారో ఒక కన్సిస్టెంటీతో బిల్డ్ చేస్తే, మనం కమింగ్ డేస్లో న్యూట్రీ హబ్ కాన్సెప్ట్ని ఎక్స్పాండ్ చేస్తే టీమ్ లివరేజ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇక్కడ మన ప్రోడక్ట్ అనేది రియల్ క్యాష్ ఫ్లోని జనరేట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ 10 yearsలో మన యొక్క ఫ్యామిలీ యొక్క లైఫ్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, ఒక లెగసీని మనం క్రియేట్ చేయొచ్చు. అందుకనే 10 years అనేది లాంగ్ టర్మ్ అనబాకండి. ఇలన్ మస్క్ కూడా తన యొక్క ఎంటైర్ బిజినెస్లో ఐ కెన్ ఫోకస్డ్లీ వర్కింగ్ ఆన్ ద ఒక 10 years చేశాడు. నౌ హీఈస్ ద ఫస్ట్ ట్రిలియనర్ ఆన్ ద ప్లానెట్. ద రీజన్ ఈస్ హిస్ కన్సిస్టెన్సీ. ద కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. సో అందుకనే మనకు ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి. సో అందుకనే మనీ, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ మనీ. ఎందుకంటే టైమ్ ఈజ్ అది మనీ. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ ఏం అర్థం చేసుకోవాలి మనీని సంపాదించాలంటే, ఇట్స్ నాట్ ఎ క్విక్ మనీ స్కీమ్ అండి, ఇట్స్ ఎ కంప్లీట్లీ ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. 1:2 డూప్లికేషన్ విత్ కన్సిస్టెంటీ. ద సిస్టమ్ని కరెక్ట్గా మనం బిల్డ్ చేయగలిగితే మనీ అనేది నంబర్స్నే, దెన్ యూ కెన్ మల్టిప్లై విత్ ద నెంబర్స్, క్రియేట్ యువర్ ఓన్ హెల్త్ అని చెప్తుంది. సో దెన్ నెక్స్ట్ 10 years మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలంటే స్టిక్ విత్ ద NID Plus. బికాస్ NID Plus ఒక ఫోకస్డ్ బిల్డింగ్తో ఒక మల్టిప్లికేషన్ చేయాలనుకుంటుంది. అండ్ ద నంబర్స్ డెఫినెట్లీ వర్క్ ఫర్ యూ. సో యూ ప్లే ద నంబర్ గేమ్, దట్ నంబర్స్ విల్ బి రిఫ్లెక్టింగ్ ఆన్ యువర్ అకౌంట్. సో సేమ్ థింగ్, దెర్ విల్ బి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి NID Plusలో. అండ్ దీంట్లో యూజర్ యొక్క యాక్టివిటీ, ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు. మీ యొక్క బోనస్ రిసీవ్ చేసుకోవడానికి, రివార్డ్స్ తీసుకోవడానికి NID Plus యొక్క ఈకో సిస్టంలో. అండ్ మినిమం విత్డ్రా 2,500 rupees ఉంటుంది. అండ్ ఎవ్రీడే మీకుంటే మీరు ఈ రోజు విత్డ్రా పెట్టుకుంటే నెక్స్ట్ డే మీ యొక్క బ్యాంకింగ్ టైంలో అండ్ బ్యాంక్ హాలిడేస్లో మీకు క్రెడిట్ అవ్వదు. అండ్ దీంట్లో 5% అడ్మిన్ ఛార్జ్ ఉంటుంది అండ్ 2% TDS వెళ్తుంది. అండ్ KYC వెరిఫికేషన్ ఇస్ 100% మ్యాండేటరీ. అండ్ ఆల్ విత్డ్రాల్స్ బోనసెస్ అనేటివి KYC అయిన తర్వాతే మీరు ప్రాసెస్ చేసుకోవాలి. అండ్ కంపెనీకి కూడా ఒక అకౌంట్ పాలసీ ఉంది, 1 PAN కార్డ్కి 1 account, బికాస్ ఇట్ ఈస్ ఎ లీగల్ టర్మినాలజీ. అండ్ ఫ్యూ ఆఫ్ ద పీపుల్ ఆఫరింగ్ సంథింగ్, బట్ వీఆర్ నాట్ ఆఫరింగ్ బికాస్ వీఆర్ లుకింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్ విజన్. అండ్ సేమ్ థింగ్, ఇక్కడ కొన్ని యొక్క కంపెనీ కొన్ని రైట్స్ ఉంటాయి. NID Plus అనేది అండ్ బిజినెస్లో అండ్ కొన్ని రకాలైనటువంటి ప్రైవసీ పాలసీస్లో అండ్ యూజర్ యొక్క కండక్టింగ్లో ఏదైనా ఫ్రాడ్ యాక్టివిటీస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు అండ్ నెగిటివ్ పబ్లిసిటీలో అండ్ వాళ్ళ యొక్క పాలసీ వైలేషన్ ప్రకారం వాళ్ళ యొక్క అకౌంట్ని ఎప్పుడైనా సరే సస్పెన్షన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. దట్స్ ఇట్స్ ఏ ప్రూఫ్స్తో ఉంటే మాత్రమే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ NID Plus ఏం చెప్తుందంటే యూ జస్ట్ స్టిక్ ఆన్ ద ఫోకస్డ్లీ నెక్స్ట్ 10 years, దట్ విల్ బి చేంజ్ ఫర్ యువర్ లైఫ్. And then you can start with a fresh mind. Every time you have to come with a fresh mind. I tell you one thing. So one small strategy make big changes under. What is the strategy in the business? Always, all the network marketing companies is a competitive world. మనం మార్కెట్లో కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం, బట్ అవర్ ప్రోడక్ట్ ఈజ్ అల్టిమేట్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ ద రియల్ వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్. సో అది ఎలాంటి వాల్యూని క్రియేట్ చేస్తున్నారని డిపెండ్ అయి ఉంటుంది. అండ్ 40 years నుంచి 30 years నుంచి కొన్ని కంపెనీస్ రన్ అవుతున్నాయి, బట్ చాలా స్ట్రాంగెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి, బట్ దేర్ స్టిల్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ బికాస్ దే క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ వాల్యూ. ఆ బ్రాండ్ వాల్యూని ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకుంటామో
వాల్యూని ఎప్పుడైతే యాడ్ చేస్తామో దట్ షుడ్ బి డెఫినెట్లీ ఒక హ్యూజ్ సక్సెస్ని ఇస్తుంది. సో కాబట్టి మీరు ఎవరైతే ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారో మీరు ఎవరైతే ఈ వెబినార్కి మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ టు అండర్స్టాండ్ అబౌట్ NAD Plus, and thank you so much for everyone to joining today's session. Thanks to everyone, and it's time for the question and answers, and I'm going to stop the recording.